లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. సముద్రం అన్నాక పడవలు, పార్ట్నర్స్ అన్నాక గొడవలు చాలా కామన్ అన్నాడు సినీ రైటర్. ప్రస్తుతం ఈ సినీ నిర్మాతల తీరు చూస్తుంటే అలానే ఉందా? గొడవల కారణంగా ప్రొడక్షన్ లో సినిమాలే ఆపేశారా? వెనకాల పాన్ వరల్డ్ స్టార్ ఉన్న సినిమాల నిర్మాణానికి ఆపసోపాలు పడుతున్నారా? తాజాగా చేస్తామంటూ మొదలెట్టే సినిమాలని మా వల్ల కాదంటూ వేరే వాళ్ళకి అప్పగిస్తున్నారా? అసలేం జరుగుతుంది? యువి క్రియేషన్స్ ప్రభాస్ కి హోమ్ బ్యానర్ లాంటి ఈ సంస్థ ఇప్పుడు వరుస సినిమాలను వదులుకుంటుండడంతో ఈ ప్రొడక్షన్ హౌస్ లో అసలేం జరుగుతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీని అధినేతలు అయిన వంశీ, ప్రమోద్, విక్రమ్ల మధ్య చెడిందని కొందరంటే, లేదు విశ్వాంబర సినిమా అయ్యేంత వరకు మరో ప్రాజెక్ట్ చెయ్యొద్దని డిసైడ్ అయ్యారని మరికొందరు. ఇలా ఎవరికి తోచింది వారు ఊహించుకుంటున్నారు. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారమైతే విశ్వాంబర చిత్రాన్ని తొలుత సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని నిర్మాతలు ఫిక్స్ అయ్యారు. కానీ ఇప్పుడు ఈ సినిమా వాయిదా పడడంతో నిర్మాతలు నిరాశకు లోనయ్యారనే టాక్ వినిపిస్తుంది. అంతేగాక ఈ సినిమా డీల్స్ కూడా ఇంకా క్లోజ్ కాలేదని, దీంతో నిర్మాతలు మరింత అసంతృప్తిగా ఉన్నారని సినీ సర్కిల్స్ లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు విశ్వాంబరాకి భారీగా 150 కోట్ల బడ్జెట్ పెట్టేశారని, అయితే విఎఫ్ఎక్స్ సరిగ్గా రాకపోవడంతో కాంప్రమైజ్ కాకుండా మళ్లీ ఇంకాస్త బడ్జెట్ పెట్టి వర్క్ చేయిస్తున్నారని తెలుస్తోంది. ఇక ఇప్పటికే అనుష్కతో ఘాటీ చిత్రాన్ని కమిట్ అయిన సంగతి తెలిసిందే. అనుష్క సినిమాకి కూడా 50 కోట్ల బడ్జెట్ పెట్టాల్సి వస్తుందట. దీంతో వాళ్ళు ఈ టైంలో ఇంకో సినిమాని నిర్మించే పరిస్థితుల్లో లేరు. ప్రస్తుతం ఈ సంస్థ వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీల ప్రాజెక్ట్ కి, అలాగే గోపీచంద్, రాధాకృష్ణ కుమార్ ప్రాజెక్ట్ కి కమిట్ అయ్యారు. అయితే ఇప్పుడు నష్టాల్లో ఉండడం వల్ల వాటిని యాత్రా నిర్మాతలు అయిన 70mm ఎంటర్టైన్మెంట్స్ వారికి అప్పగించినట్టు సమాచారం. ఇక యువి సంస్థ విషయానికి వస్తే ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్ గా ఎంట్రీ ఇచ్చి మిర్చి వంటి పెద్ద బ్లాక్ బస్టర్ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత రన్ రాజా రన్, జిల్, టాక్సీవాలా వంటి మంచి సినిమాలు చేశారు. అన్ని బాగానే ఆడాయి. అయితే ఎప్పుడైతే ప్రభాస్ తో సాహో, రాధేశ్యామ్ వంటి భారీ బడ్జెట్ సినిమాలు చేశారో అప్పటి నుండే సంస్థ నష్టాల్లోకి వెళ్లిపోయిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా పాన్ వరల్డ్ స్టార్ చేతిలో ఉన్నప్పుడు మరో 2 బ్లాక్ బస్టర్స్ కొడితే కోలుకోవడం పెద్ద కష్టమేమీ కాదని చెవులు కొరుక్కుంటున్నారు మూవీ లవర్స్. For more videos like this, subscribe Big TV channel.